అందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఫిబ్రవరి 19 నుంచి 29వ తారీఖు దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. ఆల్మోస్ట్ అన్ని కార్డ్స్ మీకు మనీకి సంబంధించిన కార్డ్స్ వచ్చాయి. అండ్ ఫైనాన్సెస్ ఎక్సలెంట్‌గా ఉంటాయి మీకు ఈసారి. లాంగ్ రన్‌లో గూడా మీకు మనీకి సంబంధించి చాలా బావుంటుంది. అంటే మీరు ఎందులో పెట్టుబడులు పెట్టిన లైక్ బిజినెస్‌లో గానీ, ఎందులో అమౌంట్ మీరు పెట్టినా, ఆ అమౌంట్ మీకు డబల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కెరియర్‌లో అయితే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి మీకు. అంటే గుడ్ జాబ్ మీరు ఆల్రెడీ చేస్తున్న జాబ్‌లో గూడా మీకు ప్రమోషన్స్ రావడము, విత్ ప్రమోషన్స్ కూడా మీకు సాలరీస్ కూడా ఇంక్రిమెంట్ అవ్వడం గూడా జరుగుతుంది. అండ్ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ కెరియర్. అంటే కెరియర్ అయితే ఇక్కడి నుంచి మీకు చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. అండ్ మెయిన్‌గా అబ్రాడ్‌లో ఉన్న వాళ్ళకైతే చాలా బావుంటుందని చెప్పొచ్చు. అబ్రాడ్‌లో మీకు ఏదైనా మీరు అక్కడ జాబ్ చేస్తుంటే అది మీకు బాగా కలిసొచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. బిజినెస్‌లో గూడా మీకు మనీకి సంబంధించిన కార్డ్ వచ్చింది కాబట్టి బిజినెస్ కూడా గ్రోత్ ఉంటుంది. ఇప్పటిదాకా బిజినెస్ పరంగా మీకు గ్రోత్ లేదు అనుకుంటే ఇక్కడి నుంచి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ చాలా చాలా బావుంటుంది. మీకు బిజినెస్‌లో ఫైనాన్సెస్‌గా చాలా బావుంటుంది. అంటే బిజినెస్‌లో మంచి గ్రోత్ అనేది ఉంటుంది. సో, దానివల్ల మీకు మంచి అమౌంట్ రావడం, మీరు ఇంకా వేరే ప్లేసెస్‌లో కూడా మీ బిజినెస్‌ని డెవలప్ చేసే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. హెల్త్ వైజ్ అయితే ఎట్లాంటి ఇష్యూస్ లేదు. హెల్త్ పరంగా అయితే చాలా బావుంటుంది. ఒకవేళ మీరు చిల్డ్రన్స్ కోసం గనక చూస్తుంటే వుమెన్ దానికి మంచి ఆప ఆహ్, టైమ్ అని చెప్పొచ్చు. చిల్డ్రన్స్ కూడా ఉండే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. మెయిన్‌గా హెల్త్ పరంగా మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్‌కమ్ అవ్వడానికైతే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి. రిలేషన్‌లో అయితే కొంచెం ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. మీ రిలేషన్ అంటే ఏదన్నా బ్రేకప్స్ అవ్వడం అలాంటివన్నీ జరిగుంటే దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అయ్యి మీ లైఫ్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మళ్ళీ మీ న్యూ లైఫ్. సో, పాస్ట్ అంతా మీరు మర్చిపోయి ఓవర్‌కమ్ అయ్యి మళ్ళీ న్యూగా ఆహ్, రిలేషన్ అనేది స్టార్ట్ చేయడము. సో, మీరు పాస్ట్‌లో మీ రిలేషన్ పరంగా మీరు గనక హర్ట్ అయ్యి ఉంటే దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్‌కమ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఆల్రెడీ గనక రిలేషన్‌లో ఉండి మీరు ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ జరుగుతుంటే అది ఇంకా కొంచెం పెరిగే అవకాశాలున్నాయి. సో, ఆ విషయంలో మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటేనే బెటరు. మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఖచ్చితంగా గుడ్ టైమ్ స్టార్ట్ అయింది. మ్యారేజ్ అయ్యే అవకాశాలు గూడా కనిపిస్తున్నాయి. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మంచి రిలేషన్ అనేది ఉంటుంది. మీరు ఏదైనా ప్రాపర్టీస్ గానీ కొనే అవకాశాలయితే కనిపిస్తున్నాయి. మెయిన్‌గా అయితే మనీ పరంగా ఎక్సలెంట్‌గా ఉంటుంది మనీ. సో, ప్రాపర్టీస్ గానీ ఏదన్నా హౌస్ కొనే అవకాశాలు హౌస్ కోసం చూస్తున్న వాళ్ళకి న్యూ హౌస్ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశాలున్నాయి. అండ్ చాలా పాజిటివ్‌గా కూడా ఉంటుందని చెప్పొచ్చు. స్టూడెంట్స్‌కి గూడా కొత్త ఆపర్చునిటీ అంటే మీరు కెరియర్‌లో ఇంకా కొంచెం పాజిటివ్‌గా ఇంకా కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అండ్ మీరు ఏదైనా రిజల్ట్స్ కోసం గనక చూస్తుంటే ఆ రిజల్ట్స్ కూడా చాలా చాలా పాజిటివ్‌గా ఉంటాయి. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయని గూడా చెప్పొచ్చు. అండ్ స్టూడెంట్స్‌కైతే చాలా చాలా బావుంటుంది. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు గనక ఏదైనా కన్సల్టెన్సీ ద్వారా ఎళ్తుంటే వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో, తొందరగా కన్సల్టెన్సీ వాళ్ళని గానీ ఎవరిని నమ్మకుండా ఉంటే బెటరు. సో, వాళ్ళు మీ అమౌంట్‌ని తీసుకొని మీకు ఆపర్చునిటీస్ ఇప్పిస్తామని చెప్తారు. బట్ అది అంత పాజిటివ్‌గా మీకు ఉండకపోవచ్చు. అండ్ అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి కొంచెం డిలే కూడా కనిపిస్తుంది. డిలే అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ చీటింగ్స్ జరిగే అవకాశాలున్నాయి. సో, దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడానికి ట్రై చేయండి. తొందరపడి ఎవరిని నమ్మకపోతేనే బెటరు. అండ్ ఫైనాన్సెస్ విషయంలో గూడా మీకు చీటింగ్స్ కనిపిస్తున్నాయి. అంటే మిమ్మల్ని ఎవరైనా చీట్ చేసే అవకాశాలున్నాయి. మీ అమౌంట్ తీసుకొని అమౌంట్ ఇవ్వకపోవడము,
సో మీరు ఎందులో అయినా అమౌంట్ పెడితే అది వాళ్ళు అంటే చీటింగ్స్ జరగడము, అది అంత లాస్ అవ్వడము, మీ మనీ లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఫైనాన్సెస్‌లో గూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటేనే బెటర్. తొందరపడి ఎందులో అమౌంట్ పెట్టకపోతేనే మంచిది. ఎందుకంటే ఫైనాన్సెస్ మ్యాటర్స్‌లో గూడా మీకు చీటింగ్స్ కనిపిస్తున్నాయి. సో ఎవరికైనా మీరు అమౌంట్ ఇచ్చేటప్పుడు గూడా మీరు కొంచెం థింక్ చేసి డెసిషన్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే వాళ్ళ నుంచి మీకు అమౌంట్ వచ్చే అవకాశాలైతే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా అయితే మీరు సక్సెస్‌ఫుల్ అవుతారు. బట్ కొన్ని విషయాల్లో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటేనే మీ డెసిషన్స్ అనేది పాజిటివ్‌గా ఉంటాయి. ఎందుకంటే కొంచెం చీటింగ్స్ కార్డ్ వచ్చింది కాబట్టి కొన్ని విషయాల్లో వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. సో ఫైనాన్సెస్ పరంగా అయితే తొందరపడి అమౌంట్ పెట్టడము ఇవన్నీ చేయకుండా ఉంటేనే బెటర్. నమస్తే.